టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు ప్లకార్డులు పట్టుకొని నిలదీస్తూ ఉన్నారు ఢిల్లీలో. దాని మీద జవాబు లేదు. మేము అడిగితే కూడా బాయిల్డ్ రైస్ కొనం. మరి తెలంగాణలో వచ్చేదే బాయిల్డ్ రైస్. బాయిల్ చేయకపోతే వచ్చేది ఓన్లీ 50%. బాయిల్డ్ చేయనప్పుడు వచ్చేది ఎంత? 50% రా రైస్ అంటే. కానీ ఉల్టా పల్టా మాట్లాడి మేము బియ్యం కొనమన్నామా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడతారు. బ్యాడ్ లక్ ఏంటంటే, దురదృష్టం ఏంటంటే, చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతి. చాలా అంటే చాలా దుర్మార్గమైన పద్ధతి. ఒక రాష్ట్రానికి కేంద్రంలో ఒక మంత్రి ఉన్నాడంటే రాష్ట్ర ప్రజలు సంతోషపడతారు. అరే అట్టెట్లా కొనారు బై, కొనాలి, మా రాష్ట్రంలో గట్లనే పండుతుందా, మా యాసంగి ఇప్పుడు మాకు బాయిల్ రైస్ అవుతుంది, తీసుకోవాలి అని చెప్తే సిపాయి కిషన్ రెడ్డి, ఎట్లన్నా చేసి నేను కొనిపిస్తా అని చెప్తే సిపాయి కిషన్ రెడ్డి ఏం మాట్లాడుతారు? అతను ఒక ఉన్మాదిలాగా మాట్లాడుతున్నాడు. ఐ బ్లేమ్ డెఫినెట్లీ. నీ దమ్ముంటే నువ్వు ఏ ప్రభుత్వంలో మంత్రి ఉన్నావో కొనిపి బాయిల్డ్ రైస్ తెలంగాణ నుంచి వస్తుంది. బాయిల్డ్ రైసే వస్తుందండి, 35 degrees టెంపరేచర్లో పడుతుంది మా పంట, కొనండి అని చెప్పు. అది శాత కాదు నీకు. ఏం దిక్కుమాలిన పాలసీ మీది? మీ చేతగాంతనాన్ని మంది మీద రుద్దుతారా? మీది రైతు హంతక ప్రభుత్వం. దిక్కుమాలిన చట్టాలు తెచ్చి మీ ప్రధానమంత్రి క్షమాపణ చెప్పిండి ఇలా రైతుల మొత్తం భారతదేశ రైతాంగానికి. ఎందుకు చెప్పిన క్షమాపణ నాకు అర్థం కాదు. 750 మంది రైతులను పొట్టన పెట్టుకున్న హంతకుల పార్టీ మీది. మీకు మాట్లాడతారా? మీది రైతు రాబందు పార్టీ. వాస్తవం కాదా? 750 మంది చచ్చిపోలేదా? 13 నెలలు పాపం వాళ్ళు కరోనాలో, ఎండలో, వానలో, చలిలో ఆడ చస్తే వాళ్ళని ఆందోళన జీవులని అవమానపరిచి, ఇష్టం వచ్చిన నోటికొచ్చిన కారు కూతలు తిట్టి, కొట్టి చంపమని హర్యానా ముఖ్యమంత్రి చెప్పి, కారులు ఎక్కించి తొక్కించి చంపి, చివరికి క్షమాపణ చెప్పింది మీరు. మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడుతుండే. ఇలా మేము రైతు బంధువులం, మేము చేయలే, నాశనం అయిపోయినటువంటి చెరువులన్నీ బాగా చేయలే, కనబడతలేవా? దా ఏ ఊరికి వస్తావు? ప్రాజెక్టు మేము కట్టలే, కనబడతలేవా? ఇలా స్టెబిలైజ్ కాలేదు ఆయకట్టు. ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ అని మేము కంప్లీట్ చేయలే. ఎవరు కంప్లీట్ చేసినారు? ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఎవరు కంప్లీట్ చేసినారు? మిడ్ మానేర్ ప్రాజెక్ట్ ఎవరు కంప్లీట్ చేసినారు? నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, కోయిల్ సాగర్ ఎవరు కంప్లీట్ చేసినారు? దశాబ్దాల తరబడి పెండింగ్ ఉన్నాయి. దేవాదుల ప్రాజెక్ట్ ఎవరు కంప్లీట్ చేసినారు? ఇవన్నీ కాకుండా అడ్డగోలుగా మాట్లాడతాము, రాజకీయాలు చిల్లర రాజకీయాలు మాట్లాడతామని చిల్లర లూజ్ మాటలు. ఇంకా ఎంత చీప్గా అంటే ఇది మరీ దరిద్రం. పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచింది ఎవరండి దేశంలో? నరేంద్ర మోడీ ప్రభుత్వం కాదా? ఈ కిషన్ రెడ్డి మంత్రి ఉన్న ప్రభుత్వం కాదా? అప్పుడు క్రూడాయిల్ ధర ఎంత, ఇవాళ క్రూడాయిల్ ధర ఎంత? క్రూడాయిల్ ధర తగ్గినాక కూడా మీరు అబద్ధాలు చెప్పి మోసం చేసి దేశాన్ని డీజిల్ ధర పెంచుతారు. పెంచిన తదుపరి రాష్ట్రం వేడ తగ్గించాలని ధర్నా చేస్తారు. మరి సిగ్గుందా మీకు? ఇజ్జతమానం ఏమైనా ఉందా? ఇంత అమాయకుల ప్రజలు గొర్రెలా? నువ్వు పెంచాలా, మేమేమో తగ్గి అన్నా? ఇది నీతా? ఇది కేంద్రాన్ని పరిపాలించే, దేశాన్ని పరిపాలించే ఒక ప్రభుత్వం చేసేటువంటి గొప్పతనమా ఇది? ఇదేం దందా అండి? నాకు అర్థం కాదు. డెఫినెట్గా వీళ్ళు ముంచేటోళ్ళు తప్ప మంచి చేసేటోళ్ళు కాదు, తేలిపోయింది. ఇప్పుడు రైతుల వ్యతిరేక పార్టీ 100%. కిషన్ రెడ్డి మాట్లాడతారు రైతులతో మోడీ ఉండి కొనుమని, బాయిల్ రైస్ కొనుమని. నువ్వంత గొప్పడో అయితే అటెట్ట కొనరా, కొనిపిస్తాం, కేంద్రంతో మాట్లాడిస్తామని చెప్పు. నేను పండితే 75 లక్షల ఎకరాల వరి మేము రెడీగా ఉన్నామా వేయడానికి? నువ్వు కొంటాడు, మేము వద్దంటున్నామా? ఎవరు మోసం చేస్తావు నువ్వు? రైతులు బండియాలి, వాళ్ళ కొంపలు ఆరిపోవాలి, గందరగోళం చెలరేగన్న ఇక్కడ తెలంగాణలో మళ్ళీ రైతుల ఆత్మహత్యలు పునరావృతం కావన్నా? ఇది చాలా భరించరానటువంటి మాటలు ఇవ్వాలి. అతను మాట్లాడి ఇవ్వాలి. అగ్రికల్చర్ పాలసీ నీకు ఎరక తోక. అగ్రికల్చర్ పాలసీ మాకెందుకు లేదు? అగ్రికల్చర్ పాలసీ బ్రహ్మాండ. అగ్రికల్చర్ పాలసీ లేకపోతేనే 1,41,00,000 టన్నుల బియ్యం ఇచ్చిన మనకు పోయిన సంవత్సరం. ఏం కొంటాం? అదంతా కాదా? తెలంగాణ వడ్డు పండిస్తుంది, బాయిల్డ్ రైస్ అవుతుంది. కొంటవా కొనవరా బాయ్ చెప్పండి. అది చెప్పాడట. అంత వాటి ముఖ్యాన్న అంటే మూడు చూడు తిప్పించినట్టు. రా రైస్ ఎంత తీసుకుంటావు అది చెప్పాడు. వానకాలం దానికే దిక్కులేదు. ఇప్పుడు వర్షాకాలంలో ఎంత తీసుకుంటావో చెప్పాడట. పంట వస్తూనే ఉన్నది, కొంటూనే ఉన్నాం. ఇవాళకి ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం 22 లక్షల టన్నులు కొనేసింది. కానీ మేము కళ్ళ అక్కడ పోయి డ్రామా పెడతాము. ఇప్పుడు పెడదు రాయిగా. మేము స్పష్టంగా తెలంగాణ రైతాంగాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం వైఖరి మీరు గమనిస్తూ ఉన్నారు.
రైతు చట్టాలు తెచ్చి వాళ్ళని అరిగోస పెట్టి ఢిల్లీ బార్డర్ మీద సల్లె వాళ్ళని చంపి 700 మంది 50 మంది రైతులను చంపి ఇలా తీరా చట్టాలు వాపసు తీసుకున్న ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. అంటే ఎంత డులుముల్ ప్రభుత్వం ఇది, ఎంత మోసగారి ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ఉన్న కేంద్ర మంత్రి కావచ్చు, ఇక్కడ ఉండబడే వాళ్ళ పార్టీ అధ్యక్షుడు కావచ్చు, చాలా దరిద్రంగా ప్రజలను కన్ఫ్యూజ్ చేసే విధంగా మాట్లాడుతూ ఉన్నారు.